హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం వేరుశెనగ ఉప్మా అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు అండ్ ఫైనల్గా కరివేపాకు. అండ్ ఇప్పుడైతే ఇవన్నీ ఇందులో వేసుకుందాం. ఇవన్నీ వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఇంకా కొంచెం అల్లం అయితే వేసుకోవాలి. సో ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు. ఒక చిన్న రవ్వ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఒక రంగులో అయితే. అండ్ ఏది బాగా వేయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి అన్నీ అయితే ఎగిపోయినాయి. అండ్ ఇప్పుడు ఇందులోకి అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి వాటర్. దీంతో ఒక కప్ అన్నమాట. మీరైతే ఒక లోటా కప్పు అయితే వేసుకోండి. అండ్ ఉప్పు అయితే కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే వాటర్ అయితే బాయిలింగ్ అయిందో లేదు చూద్దాం. ఓకే, వాటర్ అయితే మనకు ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే బెర్సినవ్వ శ్రీహరి బ్రాండ్ ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ బ్రెన్సీ రవ్వ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే 1/2 kg ఫ్రెండ్స్. నాకైతే ఇందులో హాఫ్ అయితే పడుతుంది, ఒక 1/4 kg. అదిగోండి. వస్తున్నాను మేఘనా. ఇప్పుడు ఇది ఏంటంటే కొంచెం మనం కలబెట్టుకొని, ఇప్పుడు కొంచెం ఇలా కలబెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చిన్న మంట పెట్టుకోండి, మంట అలా కొంచెం సిమ్లో ఉండాలి. ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి. వచ్చిందో చూద్దాం. ఓకే, రెడీ అయితే అయిపోయింది. ఇంకా అయితే కొంచెం వాటర్ ఉన్నాయి. అండ్ అది కూడా మనం కొంచెం దగ్గరికి చేద్దాం. ఇంకొక 2 minutes అయితే అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ప్లేట్లు సర్వ్ చేసాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.